నా ఫ్లోర్ 7th ఫ్లోర్ 706 రూమ్ నంబర్. ఇప్పుడు నా ఇల్లు చూపిస్తాను. ఇది ఎంటర్. మొత్తం షిఫ్టింగ్ చేసుకున్నా, నేను సామాన్ అన్నీ పెట్టుకున్నా. మొత్తం కాల్ చేసి వచ్చిన బంజారాహిల్స్ నుంచి. ఇక్కడ దేవుడు, ఇక్కడ కొన్ని సామాన్లు, హాల్ ఇది. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. టీవీ కొనుక్కోలేదు ఇంకా నేను, టీవీ లేదు నా దగ్గర. ఇదొక బెడ్రూము. అల్మారీలు ఉన్నాయి కనుక నేను సెల్ఫ్లు చేయించుకోలేదు. సెల్ఫ్లకు మనీ కూడా కావాలా. ఇదొక డ్రెస్సింగ్ టేబుల్. ఈ బెడ్రూమ్కు మాత్రం బాత్రూమ్ ఉంది. ఇదొక బాత్రూమ్. ఆ బెడ్రూమ్కు లేదు, ఈ బెడ్రూమ్కు ఉంది. మళ్ళీ హాల్లోకి వచ్చి ఈ బెడ్రూమ్ చూపిస్తాను. ఇంకో బెడ్రూమ్ ఇది. అందులో ఒక అల్మారీ, ఇంట్లో ఒక అల్మారీ పెట్టుకున్నా. రూములు మాత్రం చిన్నగానే ఉన్నాయి. ఏదో నా ఒక్కదానికి ఉండడానికి చాలు. ఈ దేవుడి చెక్క కొట్టించుకోవాలి. గోడలు గట్టిగా లేవు, అందుకని కిందనే పెట్టుకున్నా. ఇప్పుడైతే అక్కడ ఒక బండ మీద పెట్టుకున్న దేవుడిని, అది కొట్టించుకోవాలి. ఇప్పుడు మనం కిచెన్లోకి పోదాం. కిచెన్ చూపిస్తాను, నా చిన్న కిచెన్. ఇక్కడ కామన్ బాత్రూమ్. ఇది కిచెన్. కిచెన్ పోతుంటే ఇక్కడ హాల్లో కామన్ బాత్రూమ్. ఇది కామన్ బాత్రూమ్. కుండి ఒక దగ్గరనేమో ఎత్తు మీద ఉన్న కుండి ఉన్నది, దీంట్లోనేమో ఇండియన్ కుండి ఉన్నది, అందులో ఇంగ్లీష్ కుండి అన్నమాట. ఇప్పుడు వంటిల్లు. వంట బండ అయితే పెట్టించుకున్నాను, సింక్ పెట్టించుకున్నాను. వంట చేసుకొని తింటున్నాను. ఇవన్నీ పెట్టుకున్నాను, వంట సామాను, బియ్యం. ఈ బాసన్ల స్టాండ్ కూడా నేను కొట్టుకుంటే ఊసిపోతుంది ఇక్కడ, అందుకని ఎవరితో నన్ను కొట్టిద్దామని కింద పెట్టుకున్నా. ఇప్పటికైతే కింద పెట్టుకున్నా. ఇప్పుడు బాల్కనీ, ఒంటిల్లు బాల్కనీ. ఇది ఒంటిల్లు బాల్కనీ. చిన్నగానే ఉంది, పర్వాలేదు, చాలు. బయటికి చూపిస్తాను మీకు. మా ఇంటి ముంగట బిల్డింగ్ ఇది. 10 ఫ్లోర్లు ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్. కింది వరకు, కింద నుంచి పక్క బిల్డింగ్ చూపిస్తా చూడండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. కేసీఆర్ నగర్ ఇది. అక్కడ ఒక గార్డెన్ ఉంటుంది, ఇంకా దూరమైన బిల్డింగ్స్. దూరంగా ఉండే బిల్డింగ్స్ అన్నమాట ఇవన్నీ. ఇలా ఉంది కేసీఆర్ నగర్. మా కింద ఇది చుట్టూ చెట్లతో ఇట్లుంటుంది, చాలా గ్రీన్గా ఉంది కేసీఆర్ నగర్లో. ఇప్పుడు ఇంట్లోకి పోదాం. ఇక్కడ ఒక నల్ల ఉంది, నల్ల పెట్టించుకున్నాను. ముందు ప్లాస్టిక్ నల్లలే ఉండే, నేను మాత్రం స్టీల్ నల్లలు పెట్టించుకున్నాను. అవి తీసేసి నీట్గా చేపించుకున్నాను. వంటిల్లు. ఈరోజు నేను వంకాయ కూర చేసుకొని తిన్నా, వంకాయ సబ్జీ. అన్నం గిన్నె అయిపోయింది.
ఇప్పుడు హాల్లోకి పోదాం. ఇదండి ఎట్లుంది నా ఇల్లు, కొల్లూరు ఇల్లు బాగుందా? నాకైతే నచ్చింది. నా ఇల్లు నాకు నచ్చుతుంది, కానీ చూసిన వాళ్ళకేమో తెలియదు. ఓకేనండి, బాయ్.